అంతకంటే ఏం చేస్తాను నేను కన్న కలలన్నీ కలలైపోయాయి. తన భర్తకి కనీసం ఒక కొడుకుని కనివ్వలేని భార్య ఎంతైనా పనికిమాలింది. షహన్షా, మీరు ఆగ్రాకి ఎప్పుడు వచ్చారు చెప్పుండొచ్చుగా. మా చెల్లెల మీద చేయి చేసుకోవడానికి నీకంత ధైర్యం ఎలా వచ్చింది? ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం? తనొక మొఘరాయి స్త్రీ అని మర్చిపోయావా నువ్వు? ఏం చేయాలో తెలియక అలా చేశాను. నేను కొడుకును కోరుకున్నాను, తనేమో కూతుర్ని కనేసరికి కోపం వచ్చి. వదిలేయండి, ఆయన కావాలని ఇలా చేయలేదు. తెలియక చేసినా తెలిసి చేసినా వీడు నిన్ను కొట్టే ధైర్యం చేయకూడదు. నువ్వు మధ్యలో మాట్లాడకో. షహన్షా, బక్షి నాకు ఎంతో పెద్ద అబద్ధం చెప్పింది. నిజం దాచిపెట్టి ఉంచింది. దాచిపెడితే ఏమైంది? అబద్ధం చెప్తే మాత్రం ఏమైంది? నువ్వు తన మీద చేయి చేసుకుంటావా? తను నీతో అబద్ధం చెప్పిందంటే అందుకు కారకుడు కూడా నువ్వే. తనకు లేనిపోని భయాన్ని కల్పించావు నువ్వు. మా చెల్లెలు నీకు ఒక సంతానాన్ని ప్రసాదించింది. శుక్రియా చెప్పడానికి బదులు తన మీద నువ్వు చేయి చేసుకుంటావా? తను నిన్ను క్షమించొచ్చు కానీ మేం మాత్రం నిన్ను క్షమించాం. పదరా నాతోటి, పద పద పద. అంతఃపుర స్త్రీలతో పాటు రాజకుటుంబానికి చెందిన అందరూ ఆడవారిని ఇక్కడికి పిలిపించండి. నేటి వరకు ప్రతి నేరస్తుని మేము దర్బార్లోని శిక్షిస్తూ వచ్చాం. ఇవాళ మాత్రం అందరి ముందు ఇక్కడే శిక్షిస్తాం. వీడు మా చెల్లెడు బక్షీబాను మీద చేయి చేసుకున్నాడు అంటే ఒక ఆడదాన్ని హింసించాడు. ఇక వీడి ఉద్దేశంలో మా చెల్లెల్ని కొట్టినా చితకబాదినా అది తన హక్కు అనుకుంటున్నాడు. ఇక వీడి ఉద్దేశం స్త్రీ అన్నాక వీడికి భయపడాలి అనుకుంటున్నాడు. వీడు మా చెల్లెలి మీద చేయి చేసుకోవడానికి కారణం తనకి కొడుకు కాదు కూతురు పుట్టడమే. అసలు మాకు బుద్ధి లేదు. మేము ఇలాంటి వాడిని మా చెల్లెలికి యోగ్యుడు అనుకున్నాం. వీడి ఉద్దేశంలో ఆడదంటే కేవలం అబలని, ఇష్టం వచ్చేట్టు తనని హింసించొచ్చని అనుకుంటున్నాడు వీడు. ఆడది తలుచుకుంటే గనక అతిపెద్ద సైన్యాన్ని కూడా అంతం చేయగలదు, ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేసి పారేయగలదు. బహుశా వీడు స్త్రీలో ఉన్న శక్తిని మర్చిపోయినట్టున్నాడు. అందుకని మేము కోరుకునేది ఏమిటంటే మీరందరూ వీడికి జీవితాంతం గుర్తుండిపోయేలా మీలోని శక్తిని వీడికి రుచి చూపించండి. మేము చెప్పేది ఏమిటంటే మా చెల్లెల మీద పడిన ప్రతి దెబ్బకి మీరందరూ వీడికి జవాబు చెప్పండి. అప్పుడే ఒక స్త్రీ పట్ల క్రూరంగా ప్రవర్తించడం ఎంత నేరమో వీడికి తెలిసి వస్తుంది. మర్చిపోండి, వీడు షహన్షాకి బంధువు అన్న సంగతి మర్చిపోండి. వీడు స్త్రీ పట్ల చేసిన నేరాన్ని మాత్రమే గుర్తుంచుకోండి.